వెంటనే వస్తున్నాను. నువ్వు దొరికిపోయావు. నా పేరు బాబురావు కాదండి. బాంబులు పెట్టేవాడి పేరు బాబురావు కాక పుల్లారావు అవుతుందా? బాంబు ఏమిటి? మీ నక్సలైట్లు రైళ్లలోనూ సినిమా హాల్లోనూ బాంబులు పెట్టకుండా కాకరపోతులు చిచ్చుపుట్లు పెడుతున్నారా? ఇదిగోండి టికెట్. నేను మా ఆవిడ బాల్కనీకి వెళ్ళాం. ఇదేమో మా మరదల టికెట్. ఒక మనిషికి 2 టిక్కెట్ల అంటే నువ్వు డిఫరెంట్ గా నక్సలైట్ వే. ఈవిడెవరు? అదేనండి నా మరదలు. మరదలా? ఇండియన్ పీనల్ కోడ్ సోన్సో సెక్షన్ ప్రకారం మరదలతో సినిమాకి వచ్చినా సరే అది నేరం అనిపించుకుంటుంది. మరదలు కాదండి, ఇందాక చెప్పాను కదా ఈ అమ్మాయే మా ఆవిడని. ఏమ్మా? అవునండి. సరే, మీ ధర్మపత్ని చెప్పింది కాబట్టి దయచేసి వదిలేస్తున్నాను. ఈసారికి వెళ్ళిపో మిస్టర్ బాబురావు. బాబురావు కాదండి, నా పేరు రాజా. అదిగో కథంతా మళ్ళీ మొదటికి వస్తుంది. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చూసావా, మనిద్దరం సీతా और గీతాలా ఒకేలా ఎలా కనిపిస్తున్నాము? అది కరెక్టే గాని నన్ను నీలా ఎందుకు తయారు చేసావు? ఎందుకు అంటే ఇప్పుడు నేను ఆడుతున్న నాటకం క్లైమాక్స్ కి రావాలంటే ముందుగా దానికో మలుపు ఇవ్వాలిగా. ఈ మలుపుతో అడవి సింహం లాంటి అయ్యగారు సర్కస్ సింహంలా మారిపోవాల్సిందే. అయ్యగారంటే ఎవరు? ఎవరా? పరాయి ఇంట్లో కిరాయి మొగుడు, వద్దన్నా వదలని యముడు. ఎవరో చెప్పుకొచ్చుద్దాం. నాకే అర్థం కాలేదు. ఇంకెవరే? మీ ఆయనే. అదిగో ఆయన వచ్చేసారు. ఇంకా దొంగాట ఆరంభిద్దాం. బీ రెడీ. లేలే చూడవయ్యా. ఏందే తెల్లరగట్ట చూసేది? గట్ల పోయి ఆవు పాలు పిండు. ఎవరి పిండాలి? ఆవుకి పొరి తెచ్చినాక ఆవు గడ్డి గిడ్డి వేసి పాలు గిరి పెండవయ్యా. ఏంది? ఆవుకు గడ్డి నేనేయాలి? పేడ గిడ్డ అంతా నువ్వు ఎడుకును. ఎట్లయితే పాలు గీరి నేనే తాగలమా? అది మాత్రం నువ్వు కాదు, మేం తాగుతాం. ఏంది? గడ్డి గిడ్డి నేనేయాలి, పేడగిడ నేను తీయాలి, పాలు గిరి నీరు తాగుతారు. ఏయ్, కొట్టినట్టు మొక్కం పిల్లాట పరం అయిపోతే మాట్లాడతావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అన్ని మాట్లాడుతున్నా ఏమనుకుంటున్నారా? ఇట్లా బాత్ కడుతున్నావు. బాత కడతం లేదు, గీర్తి కడతం లేదు. మీ ముగ్గురు ఎముకలు ఏరేస్తానే అనుకుంటున్నారా? ఇంకేముంది, రాయల్ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డ తండ్రి. అమ్మో తులసి, నేను పాలు తీయడానికి నువ్వు ఆకలి ఉడిచి ముక్కులే. గీడని ఏదో గల్లీలో దాక్కురుంటాడే. అమ్మో అమ్మో, ఇప్పుడు ఏమైంది? 2 గేదెలకైనాక నా వంతేనేమో. ఇంత ఇంట్లోనూ ఉంటాడు. అమ్మో, వీళ్ళు మళ్ళీ ఇటు వచ్చారేంటి? వీళ్ళ కంట్లో పడ్డారంటే మళ్ళీ ఓ రౌండ్ వాయించేస్తారని ఆయన. ఏరా, మా గేదెల మధ్యలో నువ్వు గేదెల దాక్కుని మా గేదెల్ని ఎత్తుకుపోదాం అనుకున్నావా? కొట్టేదికి నీ యారు? నా ఇంటికి వచ్చి నీ యారు అని అడుగుతున్నారు. అసలు మీరు యారు? కాలే ఆద్మీ మా ముగ్గురికి మొగుడు హై. ఉनको దబా దబా బాంధనే के लिए मैं इधर आया है. ఏంటివయ్యా, మా చేతులకెళ్ళి తప్పించుకొని నకరాలు చేస్తుండావు? అతను కొట్టడానికి వీల్లేదు. వీల్లేదంటానికి నీ యారు? నంబా మొగుడు, నంబా దెబ్బ. నంబా మొగుడు అయితే మీ ఇంటికి తీసుకెళ్లి దెబ్బేసుకోండి. నా ఇంట్లో మీ బాధుడు నాకు పనికిరాదు. ఏంటి లొల్లి చేస్తుండావు? నువ్వే గబా గబా అందరు జావే. జాతానే జాతాను. ఏం నాకు మొగుడు లేడనుకున్నావా? జావు జావు అంటున్నావు. ఉండండి. ఏమండి ఏమండి ఏమండి? దెయ్యం కాదే, మీ ఆయన్ని. అదేమిటండి పసుపు పూసుకుని అమ్మోర్లా తయారయ్యారు? అంటే తెల్లవారుజామున పసుపు రాసుకొని టిక్కు 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 అంటే పిల్లలు పుడతారని ఓ సాధువు చెప్పాడు. సర్లేండి, మీరు ఒకసారి ఇలా రండి. ఆగండి ఆగండి. ఇడుగో మగధీరుడు లాంటి మా ఆయన తీసుకొచ్చాను. ఇప్పుడు మాట్లాడండి. పులేషమేసుకున్న పింజారోడు నీ మొగుడా? సారు నీ మొగుడు మాదిరి ఇల్లా? నా ఇంటికి వచ్చి నా మొగుడు ఇల్లా అంటానికి మీరెవరే?
అసలు మీరు బయట అంతా బయటికి जाता है నువ్వు నీ మగుడు అందరి దగ్గర బాగా పసుపు లాగా లాగాతా జావు లోపలికి టిక్కు ఆడుకుందాం